శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2025 సంవత్సరంలో దసరా నవరాత్రుల్లో 4వ రోజు అమ్మవారిని ఏ రూపంలో అలంకరించుకోవాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ రంగు చీరను ధరింపచేయాలి, ఏ మంత్రాన్ని పఠించాలి, ఏ సమయంలో పూజ చేసుకోవాలి, అలాగే అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి, ఇంకా ఏ రంగు పుష్పాలతో పూజించాలి, ఈరోజు ఏ దానం చేస్తే మంచిది, తిథి నక్షత్రం అన్ని విషయాలు ఈ వీడియోలో తెలియచేస్తా అండి. దేవీ శరన్నవరాత్రిలో 4వ రోజు అనగా 2025 సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీ గురువారం రోజున ఆశ్వయుజ శుద్ధ చవితి తిథి ప్రారంభం వచ్చి సెప్టెంబర్ 25న ఉదయం 7:06 నుండి సెప్టెంబర్ 26వ తేదీన ఉదయం 9:36 వరకు మనకి చవితి తిథి అయితే ఉంటుంది. ఈరోజు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను శ్రీ కాత్యాయనీదేవిగాను, శ్రీశైలంలోని భ్రవరాంబికాదేవిని, కైలాస వాహన సేవలో కూష్మాండదేవిగాను భక్తులకు దర్శనమైతే ఇస్తారు. కాత్యాయనీదేవి అలంకారం కొత్తగా ఈ సంవత్సరంలో చేస్తున్నారు. అలంకారం తిథులు హెచ్చుతగ్గుల వల్ల ఇలా కాత్యాయనీదేవి అలంకారంలో దర్శనమైతే ఇస్తుంది ఆ తల్లి. ఇలా 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. కాత్యాయనీదేవి మహాదేవి యొక్క ఒక అంశము మరియు క్రూరమైన రాక్షసుడు మహిషాసురుని సంహరించింది ఆ తల్లి. వామన పురాణం ప్రకారం దేవతల సమ్మేళన శక్తుల నుండి ఆమె సృష్టించబడింది. వారి కోపం మహిషాసురునిపై శక్తి కిరణాల రూపంలో వ్యక్తమైంది. ఆ జ్వాలల నుండి కాత్యాయని ప్రత్యక్షమైంది. 1000 సూర్యుల వలె ప్రకాశిస్తుంది ఆ తల్లి. 3 కళ్ళు, నల్లని జుట్టు మరియు 18 చేతులు కలిగి ఉంటుంది. అంటే మహిషాసురునిపై కోపంతో దేవతల కళ్ళ నుండి ఆ కోపంతో ఆ జ్వాలల ద్వారా మనకి కాత్యాయనీదేవి ప్రత్యక్షమైంది. ఈ విధంగా ప్రత్యక్షమయ్యి ఆ తల్లి మహిషాసురుని వధించింది. దేవీ నవరాత్రిలో 4వ రోజు 2025 సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీ గురువారం ఆశ్వయుజ శుద్ధ చవితి తిథి. ఈరోజు అలంకారం వచ్చి శ్రీ కాత్యాయనీదేవి అలంకారము. ఈరోజు పూజ నిర్వహించుకోవాల్సిన శుభ సమయం వచ్చి ఉదయం 4:16 నుండి 6 లోపు. ఆ సమయం కుదరని వాళ్ళు ఉదయం 7:31 నుండి 9:56 లోపు. ఇంకా ఆ సమయం కూడా కుదిరిన వాళ్ళు ఉదయం 10:45 నుండి 11:50 లోపు మనం పూజ అయితే ప్రారంభించుకోవచ్చండి. సాయంత్రం పూజ చేసుకోవాల్సిన సమయం వచ్చి సాయంత్రం 4:18 నుండి 7:30 లోపు పూజనైతే ప్రారంభించుకోవచ్చు. ఈరోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం వచ్చి పాయసం, రవ్వ కేసరి. ఈరోజు పసుపు రంగు చీరతో అమ్మవారికి ధరింపు చేయాలి. ఇంకా ఈరోజు మందార పువ్వులతో, మల్లె పూలతో అమ్మవారిని పూజిస్తాం. కాత్యాయనీదేవి స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఇంకా నేను స్క్రీన్పై చూపిస్తున్న అమ్మవారి మూలమంత్రాన్ని మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు అయితే పారాయణం చదువుకోండి. మీకు ఒకవేళ ఇవేమి చదవడం రాకపోయినా ఓం శ్రీ మాత్రే నమః అనుకున్నా చాలండి. ఇంకా మీరు ఈ నైవేద్యం సమర్పించలేకపోయినా మీరు ఏ నైవేద్యం చేయాలనుకుంటున్నారో ఆ నైవేద్యం పెట్టవచ్చు. ఇంకా మీకు దొరికిన పూలతో అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చు. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల కోరుకున్న భాగస్వామి లభిస్తారు. శీఘ్ర వివాహం అనేది జరుగుతుంది. ఇంకా ధైర్యం, విశ్వాసం, విజయం అనేది లభిస్తుంది. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.